నమస్కారం అండి గురువుగారు. ఓం. ఇప్పుడు మనం ఋగ్వేద సంహిత గురించి చూస్తున్నాం కదా. ఈ ఋగ్వేదంలో బేసిక్ గా ఏమిటి, దేవతలు ఏమిటి, వాటి వ్యవహారం ఏమిటి, నిన్న స్వరూప స్వభావాలు చెప్పుకున్నాం. ఇక రచనా కాలానికి వస్తే ఇది మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన 1849 సంవత్సరం ప్రాంతంలో సాయన భాష్యంతో కలిపి ఋగ్వేదాన్ని పరిష్కరిద్దామని కూర్చుంటే ఓ 25 సంవత్సరాలు కష్టపడి 1875 సంవత్సరంలో ప్రకటించాట. ఆయన ఈయన ఏం చేశాడు? భారతదేశానికి రాలేదు, పండితుల్ని సంప్రదించలేదు. ఏ ఏ రాత ప్రతులైతే తనకి అందుబాటులో ఉన్నాయో వాటి ఆధారంగా ఇవన్నీ నిర్ణయం చేసుకున్నాడు అని చెప్తారు. అట్లాగే ఈ రచనాకాల రకరకాల వాళ్ళు వీటి మీద ప్రయత్నాలు చేశారండి, ఒకళ్ళు కాదు. ఈ అవస్థ అవస్థ జెండ్ అవస్థ అని చెప్పుకున్నాం కదా నిన్న. అందులో ఉండే భాషకి ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రాలలోని భాషకి చాలా సామీప్యత ఉండటము, దానిలో ఉండే కథాంశాలు ఇందులో ఉండటం వల్ల సుమారుగా క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ప్రాంతంలో ఉంటుంది అని ఒక ప్రతిపాదన. అట్లాగే ఇక తర్వాత మరి ఇది ఒక బ్లాక్ కదా, టైం కరెక్ట్ గా ఫిక్స్ చేయడం కష్టం కాదు. 1947లో స్వాతంత్రం వచ్చింది అని చెప్పినట్టు చేయలేము. అందుకని ఏం చేశారు, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 5 సంవత్సరాల మధ్యలో ఇది జరిగి ఉండవచ్చు అని. అట్లాగే ఉపనిషత్తుల కాలానికే బౌద్ధం బాగా ప్రబలి ఉన్నదని, కనుక సంహిత బ్రాహ్మణానికి ఒకటి 4 అభివృద్ధి చెందడానికి సుమారు 200 సంవత్సరాలని అంచనా వేసుకుంటే 700 800 BC మధ్యలో అవుతుంది అని. కానీ ఇట్లా రకరకాల ఊహలండి, ఇవన్నీ కూడా ఊహలే. మెక్డొనాల్డ్ అని ఆయన ఏం చేశాడు, 1300 BCగా దీన్ని అంగీకరించవచ్చు అని ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఎలా చెప్పాడయ్యా ఇది అంటే, తులనాత్మకమైన కంపారిటివ్ లింగ్విస్టిక్ స్టడీస్ ద్వారా అట్లా, అలాగే పురావస్తు శాస్త్రం అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ని బట్టి ఈ డేట్ ని డిసైడ్ చేశాడు. అట్లాగే వేదముల్లో ఉండేటటువంటి పదముల యొక్క సాధుత్వము, అర్థము, ప్రయోగాలు వీటన్నిటినీ చేసుకుని రకరకాలైన పాశ్చాత్యులే కాకుండా భారతీయులు కూడా దీనికి కాల నిర్ణయం చేసే ప్రయత్నాన్ని చేశారటండి. తైత్తిరీయ సంహితలో ఆర్యులకు సమగ్రమైన జ్యోతిర్విజ్ఞానం ఉన్నదని, అందుకని కళా కాష్టాది పరిమాణాలలో తేడాలు రాకుండా దిన పక్ష మాస సంవత్సరాలు నిర్ణయించటానికి, సంవత్సర భేదాలు కనిపెట్టడానికి కావలసిన గణితాన్ని వాళ్ళు తెలుసుకుని ఉన్నారు అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కళా కాష్ట అంటే ఏం లేదండి, గంట, నిమిషాలు, సెకండ్లు, సెకండ్లలో భాగము, దానిలో భాగము, దానిలో భాగము, అట్లా లిప్త, ఇవన్నీ పేర్లు మనం సంస్కృతంలో వినుంటాం చూసారా, అవన్నమాట కళా కాష్ట. ఇవన్నీ ఫ్రాక్షన్స్ ఆఫ్ టైం. అట్లాగే చాంద్రమానము, ఏ ఏది శుక్ల ప్రతిపత్తి నుంచి, ప్రతిపత్తి అంటే అమావాస్య తర్వాతి రోజు నుంచి ఇట్లా చాంద్రమానాన్ని నిర్ణయం చేయటము, సూర్యోదయం ఎప్పుడవుతుంది ఎప్పుడు కాదు, ఇట్లా ఈ సూర్య సంచారాన్ని బట్టి చేసేదాన్ని సవన మాసము అంటారు. ఈ సవన మాసము
చాంద్రమాసంలో ఉండే తిథులు చంద్రుడి యొక్క గతిని అనుసరించేది చాంద్రమానము, సూర్యగతిని అనుసరించేది శ్రవణ మాసం. మనం ఈ రెండింటి కాంబినేషన్ బ్యాక్ వాడతాం. అందుకనే మనకి అధిక మాసాలు అప్పుడప్పుడు వస్తుంటాయి ఈ టైం కరెక్షన్ కోసం. అధిక మాసం అంటే ఏమీ లేదండి. శ్రావణ మాసంలో ఏమిటి, ఈ 12 రాసులలో సూర్యుడు ఎప్పుడు ఎంటర్ అవుతే అక్కడి నుంచి ఆ మాసం. కనుక అది సుమారుగా 30 రోజులు ఉంటుంది. 30 రోజులకు ఒకసారి సూర్యుడు ఒక ఒక రాశి మారుతూ ఉంటాడు. చంద్రమానం చంద్రుడు మూమెంట్ ఆయన 27 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది సైకిల్. 27, 28 ఆ ప్రాంతంలో. సో దెర్ ఇస్ ఎ టైం గ్యాప్. మనం చెప్పుకునే ఈ మానంలో చాంద్రమానానికి సౌరమానానికి చూసినట్లయితే ఏమవుతుంది అప్పుడు, ఒక్కొక్క సందర్భం అంటే 2.5 సంవత్సరాలకి సుమారుగా నెల మారుతుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ నెల మారుతుంది కానీ సూర్యుడు ఆ గ్రహం ఆ రాశిలోకి ప్రవేశించడు. ఆ రాశిలోకి ప్రవేశించకుండా ఉన్నట్టు అంటే పౌర్ణమి రాదు. సూర్యుడు ప్రవేశించడు ఆ రాశిలోకి. ఆ ప్రవేశించని రాశిని శూన్యమాసంగా చెప్పారు. ఇట్లా ఏవో లెక్కలన్నీ ఉన్నాయి. ఆ లెక్కలన్నీ సరిచూసుకుని ఏమండి ఈ సూర్యుడు ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఎట్లా మారుతున్నాడు వీటన్నిటినీ లెక్కలు చేసి బాలకృష్ణ దీక్షిత్ అనే ఆయన శతపథ బ్రాహ్మణంలో చెప్పినటువంటి కృత్తికా నక్షత్ర స్థానాన్ని బట్టి, నిన్న చెప్పుకున్నాం కదా కృత్తిక అది భరణ్యంతం, ఆ కృత్తికా నక్షత్ర స్థానాన్ని బట్టి ఈ బ్రాహ్మణ రచనా కాలాన్ని విక్రమ శకానికి, క్రీస్తు పూర్వ శకం కాదండి, విక్రమ శకానికి పూర్వం 3000 స్థానాన్ని అని చెప్పాడు. అంటే ఋగ్వేద రచనా కాలం విక్రమ శకానికి పూర్వం 3500 కన్నా ప్రాచీనమే, అంతేగాని లేటెస్ట్ అర్వాచీనమైనది కాదు అని ఆయన నిర్ణయం చేశాడు. అట్లాగే కల్ప సూత్రాల్లో ఏం చెప్పారట, వివాహ ప్రకరణంలో ధ్రువ ఇవ స్థిరాభవ, ధ్రువ ఇవ స్థిరాభవ అనే ఒక వచనాన్ని పట్టుకుని ధ్రువ నక్షత్రం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో అలాంటి స్థితిలో ఉన్నదని నిర్ణయించుకుని దాని బేసిస్ మీద, దాని ఆధారంగా చేసుకుని వేదకాలాన్ని క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాలు అని ఇగో ఈ బాలకృష్ణ దీక్షిత్ అని ఆయన నిర్ణయం చేశాడు. ఇక బాలగంగాధర్ తిలక్ గారు వచ్చారు. ఆయన ఏం చేశాడు, మంత్ర సంహితల కాలంలో మృగశిర నక్షత్రం రాత్రి పవళ్లను సమానముగా విభజించి లెక్కించటానికి తోడ్పడుతుంది అని ఉండేదని జ్యోతిష శాస్త్రం ఆధారంగా చేసుకుని ఈ మంత్ర సంహితల్లో చెప్పినటువంటి మంత్రాలని వాటిని ఆధారంగా ఈ మంత్ర సంహితల రచనా కాలం సుమారుగా క్రీస్తు పూర్వం 6500 నిర్ణయం చేశాడు. అంటే సూర్యుడు ఏ రోజు ప్రారంభమయ్యి ఏ నక్షత్రం నుంచి బయలుదేరాడో ఆ దినం మళ్ళీ సంవత్సరాది అని, నక్షత్ర వద్దకు మళ్ళీ సూర్యుడు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం అని పూర్వులు గ్రహించారు. ఇగో ఇట్లా సంవత్సరాది దినాన్ని సూర్యుడి వద్దలో ఉన్నటువంటి మొదటి నక్షత్రాన్ని ఆధారంగా, అట్లాగే విషువత్ అంటే కనుక విషువత్ అంటే ఏంటంటే డే అండ్ సన్లైట్ నైట్ సమానమైన భాగంలో ఉండటము. దీని ప్రకారంగా ఈ ఋగ్వేద కాలాన్ని 6500 సంవత్సరాల క్రీస్తు పూర్వంగా నిర్ణయం చేశారు. ఇట్లా రకరకాల నిర్ణయాలు చేయగా 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 ఏమండి బోజక్కుయ్ అనేటటువంటి అన్ని ఒక దీనిలో లభ్యమైన ఇండో యూరోపియన్ భాషల కంటే కూడా ఇవి పాతవి పురాతనమైనవి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇవి సుమారుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటిదని చెప్పి
ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా వేశారు. అంచేత వేదాలని సంకలనము చేసినటువంటి వేదవ్యాసుడి ఒరయ్యో కాలము, ఈ హిట్లైట్ భాషా కాలాన్ని బట్టి, అని హిట్లైట్ అనే ఒక భాష, ఋగ్వేద రచనా కాల సమాప్తి 2000 నుంచి 1500గా క్రీస్తు పూర్వంగా నిర్ణయించవచ్చు అన్నారు. ఇవన్నీ కూడా ఊహలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని, పురావస్తు గాని, అందులో ఉండే భాషని గాని, లేదా ఆ మంత్రాల్లో చెప్పబడిన అర్థాలు, ఖగోళ రీత్యా మనకు కనపడేటటువంటి సాక్ష్యాలు, వీటన్నిటినీ కూడా కన్సాలిడేట్ చేసుకుని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇవి అభిప్రాయాలు మాత్రమే. కనుక ఏది ఎప్పటికైనా ఒకటి మాత్రం ఖాయంగా అందరూ భాషా శాస్త్రవేత్తలు అంగీకరించింది ఏమిటయ్యా అంటే, ఋగ్వేదము అన్నిటికన్నా, ప్రపంచంలోని అన్ని రచనల కన్నా అతి ప్రాచీనమైనది. ఇందులో సంశయం లేదు. సో ద ఫస్ట్ బుక్ ఈజ్ ఋగ్వేదము. తర్వాత మనం సూక్తాలు, ద్రష్టల గురించి చెప్పుకున్నాం. అంటే ఇంద్రియములకు మించి, అంటే అతీంద్రియము అంటాం. అతీంద్రియం అంటే ఏదో వేరే కాదు, ఇంద్రియములకు గోచరము కానిది దర్శించుట. అలా దర్శించగలిగిన వాడిని ఋషి అంటాం. అంటే ఏదైతే మామూలు చర్మచక్షువులకి, ఇట్లాంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో మనం పర్సీవ్ చేయలేము, అలాంటిది పర్సీవ్ చేయగలిగినటువంటి స్థితి వారి యొక్క తపశ్శక్తితో సాధించినటువంటి వాళ్ళు ఋషులు. వాళ్ళు వారి జ్ఞాననేత్రము ద్వారా, వారి జ్ఞానము నేత్రము ద్వారా మంత్రమయమైనటువంటి వాక్కులు ఏవైతే వాళ్ళకి దృగ్గోచరమైనాయో వాటిని గ్రంథస్థం చేశారు. అందుకని వారిని మంత్ర ద్రష్టలు అన్నారు. అంతేగాని మంత్ర స్రష్టలు కాదు. ఈ మాట నేను 100 సార్లు చెప్పుకుంటా, మళ్ళీ చదువుతూనే ఉంటా. ఏమండి? అంచేత ఏ ఋషి ఏ సూక్తాన్ని దర్శించాడో అతనే దానికి ఋషి అని అంటాం. ఇక ఈ సూక్తాలకు వచ్చేటప్పటికి, ఈ సూక్త ద్రష్టల్ని 4 విధాలుగా క్లాసిఫై చేశారటండి. ఇవన్నీ కూడా మీకు ఇంకా బుక్ రాలేదు. మాకు ఆ, మేము చదువుకున్నప్పుడు, ఎంఏ చదువుకున్న యూనివర్సిటీలో వాళ్ళు ఇచ్చిన స్టడీ నోట్స్ ఏదైతే ఆధారంగా ఉందో దాని బేసిస్ గా చెబుతున్నా. కనుక మీకు బుక్స్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఒకసారి చూసి అవి మీ నోట్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఇది ఆపుకుని అది వచ్చే వరకు ఆపు కూర్చుంటే మళ్ళీ పరీక్షలు సడన్ గా పెడితే మీకు ఇబ్బంది అవుతాయి, కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. సరే, శతర్చులు, మధ్యములు, రుద్ర సూక్తులు, మహాసూక్తులు అని ఈ సూక్త ద్రష్టలని 4 విధాలుగా విభజించారు. అంటే ఏమిటి? ప్రథమ మండలము, మొత్తం 10 మండలాలు అనుకున్నాక, ఈ ప్రథమ మండలంలోని మధుచ్ఛందుడు, మేధాతిథి, సునశ్చేపుడు, వీళ్ళందరూ కూడాను శతర్చులు అనే కేటగిరీలో పెట్టారు. తర్వాత ఈ ప్రథమ మండలంలో కాకుండా మిగిలిన మధ్య మండలంలోని సూక్తులని దర్శించిన వారు, అంటే 2 నుంచి 7, 9 చెప్పుకున్నాం కానీ అక్కడి వరకు, అంటే 9 వరకు, 2 నుంచి 9 వరకు వీళ్ళు మధ్యములు. ఇక దశమ మండలం మిగిలిపోయింది. ఈ దశమ మండలంలో రుక్కులు ఉన్నాయి. ఈ దశమ మండలం కొన్ని సూక్తాలు ఉన్నాయి కదా. సూక్తము అంటే ఏమిటి? అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి.
పురుష సూక్తము 15 మంత్రాలు ఉన్నాయి. ఇది ఇంకోటి అగ్ని సూత్రము 7 మంత్రాలు ఏవైతే ఉన్నాయి అట్లా. ఇట్లా దశమ మండలంలో ఉన్నటువంటి సూక్తులలో ఏ సూక్తిలో మంత్రములు 10 కన్నా తక్కువ ఉన్నాయో వాళ్ళని ఆ ఆ ద్రష్టలని క్షుద్ర సూక్తులని, 10 కన్నా ఎక్కువ మంత్ర ద్రష్టలని మహాసూక్తులు అని వారు ఇట్లా క్లాసిఫై చేశారు. ఈ ఋగ్వేద సూక్త ద్రష్టల్లో బ్రహ్మవాదినులు అని పిలవబడే రోమశ, వాగ్దేవి, ఊర్వశి, అపాల, అతిథి, ఇంద్రాణి ఇట్లా అనేకమైనటువంటి అంటే 24 స్త్రీలు సూక్త ద్రష్టలుగా ఉన్నారు. అంటే ఋగ్వేద కాల సూక్తాల నాటికే స్త్రీలు ఎంత ఉత్తమమైన అత్యుత్తమమైనటువంటి సాధనా స్థితిలో ఉన్నారో గమనించండి. ఇది 24 ఉన్నారట అట్లా. తర్వాత ఇక్కడ ఇక కొన్ని సంవాద సూక్తాలు ఉంటాయండి. ఈ సంవాద సూక్తాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవత, ప్రతి సూక్తానికి దేవత, ఋషి, మంత్రము 3 ఉంటాయి. ఛందస్సు, దేవత, ఋషి, ఛందస్సు. ఆ ఛందస్సు ఎందులో ఉందో అది మీకు తెలిసిందే ఏమండి. దేవత, ఋషి, ఛందస్సు. ఈ ఈ ఈ ఋగ్వేద సూక్తాల్లో ఉండే విశేషం ఏంటంటే ఎవరు ఋషి, ఎవరు దేవత. ఇప్పుడు ఈ సంవాద సూక్తాలు ఉన్నాయనుకోండి, మనకి రాబోతున్నాయి. ఊర్వశి పురూరవ సంవాదం అని, లేకపోతే యమ యమి సంవాదం అని, ఇట్లా స్థరమ పని సంవాదం అని, ఇట్లా సంవాద సూక్తాలు కొన్ని ఉన్నాయి. అంటే ఈ సంవాద సూక్తాలు ఎట్లా ఉంటుంది, ఒకళ్ళు అంటారు ఇంకోళ్ళని ఉద్దేశించి చెబుతారు. ఉదాహరణకి ఊర్వశి పురూరవ సంవాద సూక్తం ఉందనుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు అని చూడాలి. ఊర్వశి పురూరవుని ఉద్దేశించి మాట్లాడుతుంటే ఊర్వశిని ఋషి అనాలి, పురూరవుని దేవత. అదే పురూరవుడు ఊర్వశిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లయితే ఆ మంత్రంలో పురూరవుడు ఋషి, ఊర్వశి దేవత అవుతుంది. కనుక ఎవరు అంటున్నాడో వాడు ఋషి, ఎవరిని ఉద్దేశించి అంటున్నారో వాళ్ళు దేవత. కనుక ఇప్పుడు సంవాద సూక్తం కాదు, ఒకటే సూక్తము, ఏదో అక్ష సూక్తము లేకపోతే ఇంకో సూక్తము అగ్ని సూక్తం అగ్ని సూక్తంలో ఎవరైతే ఆ ఎవరిని ఉద్దేశించి అయితే అంటున్నారు, మంత్రద్రష్ట అయిన అని అంటున్నాడు కనుక ఆయన ఋషి. ఎవరిని ఉద్దేశించినట్టు అగ్ని ఉద్దేశించి అంటున్నాడు కనుక అగ్ని దేవత. కనుక వక్త ఋషి ఉద్దిష్టుడైనటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పబడుతుందో వాళ్ళు దేవత. ఛందస్సు అది అక్షర సంఖ్య నియమాన్ని బట్టి ఛందస్సు నిర్ణయం అవుతుంది. అట్లాగే గురుగారు అసలు దేవత అంటే మీనింగ్ ఏంటి అక్కడ? మనం బయట అనుకునే రకంగానేనా? ఏ, వేరేగా? ఎవరిని ఉద్దేశించి చెబుతున్నా. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను ఋషి మీరు దేవత, మీతో మాట్లాడుతుంటే నేను అంతే. మ్మ్. అంటే మనం బయట దేవుడు అంటే ఒక అది వేరండి, విగ్రహంగా. ఆ అది. కాన్సెప్ట్ లోకి వెళ్ళకండి మీరు. మ్మ్. ఇక్కడ ప్రతిపాద్య అంటారండి. ఇక్కడ ఏమండి? ప్రతిపాద్య అంటారు, దేవతని ప్రతిపాద్య అంటారు. ఎవరిని మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రతిపాద్య ఖచ్చితంగా అనొచ్చు. ఇంకోటండి, మీరు గమనించినట్లయితే ఋగ్వేద కాలంలో సూక్తాలు ప్రధానంగా ప్రకృతి అంశాల మీదే ఉంటాయి. ఉష సూక్తము అన్నారు, అది ప్రకృతిలో ఒక భాగం.
అగ్ని సూక్తం, వాయు సూక్తం, ఇంద్ర సూక్తం, వరుణ సూక్తం. తర్వాతి కాలంలో శివుడు, విష్ణువు ఇత్యాది పేర్లతో మనం వచ్చాం. కానీ అంత పూర్వం ఋగ్వేద కాలానికి ఈ ఈ పేర్లు లేవు. అథవా మీకు ఎక్కడైనా తగిలినా అది ఆ రూపానికి సంబంధించిన నామం కాదు, ఆ తత్వానికి సంబంధించిన నామం అని తీసుకోవాలి మీరు. అంటే శంకరుడు అంటే ఏంటి? మేలు చేసేవాడు. విష్ణువు అంటే ఏమిటి? సర్వవ్యాపకమైన వాడు అనే అర్థంలోనే తీసుకోవాలి. అంతేగాని చతుర్వుడు, పీతాంబరధారి, ఆ, తిరునామం పెట్టుకున్నవాడు అనేటటువంటి భావంతో అక్కడ చెప్పబడలేదు. ఏమండి? అట్లాగే గురువు గారు చిన్న అనుమానం సార్. అడగండి, నాకు తెలిస్తే మరి చెబుతా. ఇప్పుడు ఈ దేవత, ఈ ఋషి, ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామంలోను లలితా సహస్రనామంలో కూడా చెప్తారు కదా, ఇది అలాగే అనువదించుకోవచ్చా? ఇప్పుడు లలితా సహస్రనామం ఎవరు చెప్పారు? ఆయన వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. వాగ్దేవతలు చెప్పారు. అవును సార్. మీకు ఋషి ఏమొచ్చింది? వసిన్యాది వాగ్దేవత ఋషయ అన్నారా లేదా? అన్నాను సార్. అయిపోయింది. ఆ, ఎవరిని ఉద్దేశించి చెప్పారు? అమ్మవారిని ఉద్దేశించి చెప్పారు. ఇక్కడ ఏమన్నారు మరి? శ్రీ లలితా దేవత. పరమేశ్వరి దేవతా ఉద్దేశ పరమేశ్వరి ఏదో చెప్తారు కదా మీరు. అవును సార్. ధ్యాన శ్లోకం కూడా ఆవిడకే చెప్తారుగా. అవును సార్. అంతే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఋగ్వేద దేవతలు ఎవరు? ఋగ్వేదంలో దేవతలు ఎవరు అంటే ఇప్పుడే చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. సంవాద సూక్తాల్లో ఎవరు ఎవరికి చెబుతున్నారో అది చెప్పబడుతున్నటువంటి వాడిని దేవత అంటారు ఒకటి. లేకపోతే లేకపోతే ఏ ఋషి దర్శించి ఏ శక్తి గురించి అయితే ప్రతిపాదించి ఆ సూక్తాన్ని స్తోత్రం చేస్తున్నాడో, ఎవరిని ఆహ్వానిస్తున్నాడో, ఎవరిని ఆ రుక్కులో ఎవరిని ప్రతిపాదిస్తున్నాడో, ఆ ప్రతిపాదించేవాడినో ఆహ్వానించేవాడినో స్తుతి చేసేవాడినో వాళ్ళందరినీ దేవతలు అంటారు. అందుకని ఏమైంది? మనకి దేవతలు అసంఖ్యాకములైన దేవతలు కలిగారు. ఏమండి? కనుక ఇది దేవతా స్వరూపానికి. అట్లాగే సంవాద సూక్తాల్లో ఎవరు వక్తో, ఆయన ఋషి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో ఆయన దేవత అవుతాడు. అట్లాగే అంతేకాదండి, నిరుక్తికారుడు దేవతని ఎట్లా నిర్వచించాడు? నిరుక్తికారుడు దేవత నిర్వచనం ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు ఈ దేవత అనుగ్రహంతో నాకు ఫలానా ఇది సిద్ధించుగాక. ఏమండి? నాకు అష్టైశ్వర్యములు సిద్ధించుగాక, నాకు పశు సంపద సిద్ధించుగాక, నాకు పుత్ర సంతానము సిద్ధించుగాక. ఏదోటి ఒక కోరికతోటి ఇది తీర్చగలిగిన శక్తిమంతుడు ఈ దేవత అని ఎవరినైతే అనుకుని, అలాంటి బుద్ధితోటి ఋషి ఎవరినైతే మంత్రము వాడుతున్నాడో, ఎవరిని సంకల్పించి ఏ దేవతని స్తుతిస్తున్నాడో ఆ మంత్రానికి అది ఆ దేవతాత్మకమైన మంత్రం అవుతుంది. ఆ స్థుతి అదేమవుతుంది? నామస్థుతి, బంధుస్థుతి, కర్మస్థుతి, రూపస్థుతి అని 4 రకాలు. అంటే పరమాత్మ యొక్క నామాన్ని మాత్రమే మనం స్థుతిస్తూ ఉంటాం. ఇక తర్వాత ఈ మంత్రాలు 2 రకాలు మళ్ళీ: పరోక్ష కృతములు, ప్రత్యక్ష కృతములు, ఆధ్యాత్మికములు అని. నేను డైరెక్ట్ గా స్తోత్రం చేస్తున్నట్టుంటే ప్రత్యక్ష కృతంగా, ఎవరో చెప్పింది నేను పారాయణ చేస్తుంటే అది పరోక్ష కృతం అవుతుంది. అంటే ఏంటన్నమాట?
ఇంద్రో భవ ఈశే పృథివ్యా ఇంద్రమితకాధినో బృహత్ అన్నప్పుడు ఇంద్రుడే దివికి భూకి కూడా ఈశ్వరుడు. ఓ సామాన్యులారా, ఇంద్రుణ్ణి సమయంలో స్తుతించండి అని ఆ మంత్రానికి అర్థముగా చెప్పారు. అంటే ఎవరో మనకి ఆయన్ని పూజించమని చెబుతున్నారు. అంచేది ఇప్పుడు మీరన్న మాట ఇది, వేరే వాళ్ళు అన్న మాట ఇది. ఈ మంత్రార్థంలో నాయన వేరే ఇంద్రుడు ఫలానా వాడు వేరే వాడు అందుకని పరోక్ష కృతములు అన్నారు. ఇట్లా కాకుండా ఎదుర్కొన్న అంటే ఇది ఎక్కడైంది? ప్రథమ పురుషలో మాట్లాడినట్టు ప్రథమ పురుష వాక్యాలు తాను ఎదుటివాడు మాట్లాడినంటే భవతి లాగా అన్నమాట. భవామి భవ ఏంటి భవసి అన్నారనుకోండి, అప్పుడు మనం ఎదురువాడితో మాట్లాడుతున్నట్టు ఇదేమిటవుతుంది అంటే మధ్యమ పురుష ప్రయుక్తం. అదే ఉత్తమ పురుష ప్రయుక్తములు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి? నేను మాట్లాడుతున్నాను. అది అనగా మధ్యమ పురుష ప్రత్యక్ష కృతములు అంటారు వాటిని. ఎట్లా? త్వమింద్ర బలాదధి కణ్వా అభిప్రగాయత అంటే, ఇంద్రుడా నువ్వు చాలా గొప్పవాడివి, ఏ పరలను ఓడించగలిగిన సమర్థత కలిగిన బలము నీ వలననే నువ్వు గొప్పవాడివి అయ్యావు కనుక మీరు ఓ నాయన కణ్వాది మహర్షులారా, మీరు ఇంద్రుని గురించి గానము చెయ్యండి అని నేను అన్నట్టయింది అక్కడ. ఇదేమైంది? ప్రత్యక్ష కృతములు, నేను స్తుతి చేశా. ఈ తర్వాత ఇంకో కొన్ని మంత్రాలు ఉంటాయి. అహం రుద్రేభిర్వసు విశ్చరామి అహమాది, ఇట్లా నేను రుద్రుల్లోను వసుల్లోనూ కలిసి సంచరిస్తున్నాను. ఇట్లాంటి మంత్రాలు అహం అనే శబ్దంతో ప్రయోగమయ్యేటంటే ఉత్తమ పురుష ప్రయుక్తములైన మంత్రాలని ఆధ్యాత్మికములైన మంత్రాలు అన్నారు. పరోక్ష కృతములు, ప్రత్యక్ష కృతములు, ఆధ్యాత్మిక మంత్రములు. అట్లాగే ఈ దేవతలని క్లాసిఫై చేసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనము అంటే శిక్షావళిలోకి వెళ్దాం. శిక్షావళిలోకి ఏమన్నారు? పృథివీ పూర్వ రూపం, తర్వాత ఏంటండి? జ్యోషుత్తర రూపం, జౌరుత్తర రూపం, వాయుస్కందానం, ఆకాశ ఆక- కదా? ఆకాశ అంటే ఇప్పుడు మనకి ఎన్ని స్టేజ్లు వచ్చాయి? కింద కనపడేది భూమి, అన్నిటికన్నా పైనది మనకి కనపడనటువంటిది ఆ ద్యులోకము. ద్యులోకము, ఈ రెండిటి నడుమ ఉన్న స్పేస్ ఆకాశం. అంతేనా కాదా? అంతరిక్షము అంటాం దీన్ని, ఈ మధ్యలో ఉన్నదాన్ని. ఈ దేవతల్ని కూడా పృథివీ స్థానీయ దేవతలుగా, మధ్యలో ఉన్న అంతరిక్ష స్థానీయ దేవతలుగా, అలాగే ద్యుస్థాన దేవతలుగా, ద్యులోక స్థానములో ఉన్న దేవతలుగా మనము మూడు విధాలుగా దేవతా స్వరూపాల్ని కనిపిస్తున్నాయి. పృథివీ, అగ్ని, సోముడు, వీళ్ళందరూ పృథివీ స్థానీయ దేవతలు. ఇంద్రుడు, అపాంనపాతు, రుద్రుడు, మరుత్తులు, వీళ్ళందరినీ అంతరిక్ష స్థానీయ దేవతలుగా చెప్పారు. అట్లాగే ద్యౌహు, వరుణ, మిత్ర, సూర్య, రుద్ర, సవిత్రు, పూష, అశ్విని, కుషస్సు, రాత్రి, వీళ్ళందరినీ ద్యుస్థాన దేవతలుగా చెప్పారు. ఏమండి? ఇక ఇందులో ఇంకో ఇదేంటంటే ప్రాతిపదిక ఏంటంటే, సూర్యుడే మిగతా తక్కిన దేవతలందరికన్నా అందరి యొక్క నిజ స్వరూపమని, అతడే తన యొక్క యాక్టివిటీ కార్యవశము చేత వేరే వేరే దేవతా రూపాలు ధరిస్తున్నాడు అని కూడా ఇందులో చెప్పబడుతుంది. వర్ణనలు మనకు కనపడతాయి. ఎట్లా? త్వమగ్ని త్వమాప ఏంటి త్వమాత్మాసి నిత్యం త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ఆత్మాసి నిత్యం. ఇట్లా మనకి మంత్రాల్లో కనబడుతుంటాయి. దీనివల్ల ఏంటనమాట, నువ్వే ఆయా రూపాలలో ఆయా కార్యక్రమాలు చేయటానికి
నీవే ఆ శక్తివంతుడవు అని చెప్ప. అదెట్టా కుదురుతుందండి అంటే మనమే తీసుకుందాం. ఇంట్లో మొగుడు, ఆఫీసులో ఉద్యోగి, పక్కకి వెళ్తే ఫ్రెండ్, స్నేహితుడు, కొట్లాడుతుంటే శత్రువు, కలిసి ఉంటే మిత్రుడు, ఎన్ని పాత్రలు ఆ స్త్రీకి మొగుడు, ఆ మొగుడికి స్త్రీ భార్య, ఇన్ని రకాల పాత్రలు వహిస్తున్నారే. ఒకళ్ళేగా మరి ఇన్ని పాత్రలు వహిస్తోంది. అలాగే అంటే దీని ఏమైంది ఇక్కడికి మనకి యాక్టివిటీ బేస్డ్ గా ఒక పేరు పెట్టుకుంటున్నామే తప్ప ఉన్న తత్వము ఒకటి, అది సూర్యతత్వము అని ఆ ధర్మాన్ని అనుసరించి పేర్లు పెట్టుకున్నాము అంటున్నారు. అట్లాగే కొన్ని సందర్భాల్లో వేరు వేరు ధర్మాలు కలవారైనప్పటికీ ఇద్దరిద్దరిని కలిపి చెప్పడం జరిగింది. ఎట్లా అంటే అగ్ని సోములు అంటాం. అగ్ని సోమ, అగ్ని సోమ. సంధి చేసినప్పుడు అగ్ని సోములు అవుతుంది, షకారం వస్తుంది అక్కడ. దేనివల్ల? వ్యాకరణ రీత్యా. అట్లాగే అగ్ని ఇంద్రుడు, అగ్ని పర్జన్యులు, అగ్న విష్ణులు, అగ్న విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిర. అగ్న విష్ణులు ఋషులు అక్కడ అక్కడ ప్రస్తావన జరుగుతుంది చూడండి. ఇంద్ర బృహస్పతులు, ఇట్లా మిత్ర వరుణులు, ఇలా అనేకమైన ఉదాహరణలు మనకి సూక్తాల్లో కనబడతాయి. స్త్రీ దేవతల్లోకి వచ్చేటప్పటికి అదితి అనేటటువంటి దేవత అగ్రగణ్యురాలుగా చెబుతారు. ఈవిడ్నే దేవమాత అని మనం అంటాం. ఇక్కడ ఇప్పుడు ఒక నెంబర్ చెప్తా వినండి జాగ్రత్తగా. ఇలా ద్యులోక దేవతలు 11 మందిగా, పృథివీలోక దేవతలు 11 మందిగా, అంతరిక్ష దేవతలు 11 మందిగా, ఈ 33 దేవతలే అసలైనటువంటి దేవతా స్వరూపములుగా. ఇక్కడ 33 దేవతలు వచ్చారండి. వాళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూప్ గ్రూప్ని ఏమంటారో తెలుసా అండి సంస్కృతంలో? సరే చెప్తా, మీరే చదువుదురు కానీ. ఆ గురువు గారు ఉన్నారండి, ఆయనకి శిష్య డాష్ ఎక్కువ అన్నప్పుడు అక్కడ ఏం మాట పెడుతున్నారు? గణము గణము ఇంకో కోటి, మాట చెప్పండి. శిష్య ఆ, కోటి అని. శిష్య కోటి. కోటి అంటే ఒక గ్రూప్ అని. కనుక ఈ 11 ఒక కోటి, అంతరిక్ష దేవతల 11 ఒక కోటి, ద్యులోక దేవతలు ఒక కోటి, 33 కోట్ల దేవతలు అయ్యారు అక్కడ. వీటినే 33 కోట్ల దేవతలుగా పురాణాతిహాసాలు తీసుకొచ్చారు. ఇదండి విషయం. ఇట్లా ఋగ్వేద కాలం యొక్క దేవతల గురించి మనం చెప్పుకున్నాం. ఏమండి, ఈ ఋగ్వేద కాలంలో దేవతలు అయిన తర్వాత సరే, ఋగ్వేద కాలం నాటికి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎవరో మాట్లాడుతున్నారు. ఋగ్వేద కాలం నాటి సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది? ఇది ఒక అంశాన్ని చూద్దాం. ఈ దేవతా స్తోత్రాల్లో దేవతల్ని వర్ణించిన విషయాల్లో దాన్ని బట్టి ఋషులు ఆనాటి ఆ సమయంలో ఉండేటటువంటి అంటే సమకాలీన భౌగోళిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల గురించి విపులంగా మనకి వర్ణనలు కలుగుతాయి. ఎట్లా అంటే సారీ, ఋగ్వేద కాలంలోని సామాజిక వ్యవస్థను తెలిపేటటువంటి ఆ కాలంలో రాయబడిన ఇతర గ్రంథాలు మనకేం లేవు, మన దగ్గర ఏం లభ్యం కావట్లే. కనుక వీటిని మనం ఏ పురావస్తు తత్వశాస్త్రవేత్తలు కూడా కనిపించలే, వాళ్ళకి దొరకలే. అంచేత ఏం చేయాలి? మనకి దేని ఆధారంగా చెప్పాలయ్యా నువ్వు సామాజిక పరిస్థితి అంటే ఋగ్వేదాన్ని ఆధారం చేసుకునే చెప్పాలి.
అట్లాగే ఇండో యూరోపియన్ భాషా కుటుంబాల స్వరూపము, వాటి కాలము, ఏమండి ఇవి ఋగ్వేదానికన్నా తర్వాతవి. అంచేత ఈ యూరోపియన్ దేశాల యొక్క ఉనికి చరిత్రల్ని సంకలనం చేస్తే ఋగ్వేదము తప్ప దానికన్నా ప్రాచీన గ్రంథం లేదు గనక, ఏమండి ఈ ఆనాటి సామాజిక స్థితులు తెలుసుకోవాలంటే ఋగ్వేదమే అన్నిటికన్నా ప్రప్రథమమైన అతి ముఖ్యమైన ఒక్కటే ఆధారము. ఇప్పుడు ఋగ్వేద కాలంలోకి వెళ్దాం. సామాజికం అంటే ముందేం కావాలండి? మనం బతకాలి. మనం బతకాలంటే ఏం కావాలండి? తిండి, బట్ట, నీరు, ఇవన్నీ కావాలి. కనుక ఇప్పటిలాగా వాటర్ ఫిల్టర్లు అవేం లేవుగా, నదులు. కనుక ఏ ఏ నదుల ప్రశంస జరిగింది? ఏమండి ఈ నదుల ప్రశంస జరిగినప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ నదుల యొక్క పరీవాహక ప్రాంతంలో ఈ ఋషువులు సంచరించారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి నదుల పేర్లు చెప్పని, నేను అరిచికి పెట్టిన మిగతా దేశాల్లో ఉండే ఏ ఒక్క నది పేరు నేను చెప్పలేదు. కారణం నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి. పోనీ భారతదేశంలో అన్ని నది పేర్లు చెప్తావేంటాయి అని అంటే అది కూడా నా వల్ల కాదు. భారతదేశం వద్దయ్యా, ఆ? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నదుల పేర్లు చెప్పయ్యా అంటే నేను చెప్పలేను. ఎందుకు? ఆ మధ్య ఎప్పుడో ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి కోసం అని అమలాపురం వెళ్ళాము. ఇది కౌశికి నది అంటారండి అని చెప్పి చూపించాడు ఒకటి. ఆ పేరు నేను మొదటిసారి విన్నా అక్కడ. ఎందుకు విన్నానంటే అప్పుడు అక్కడికి వెళ్ళా కాబట్టి. అంచేత ఇక్కడ ఋగ్వేద సూక్తాలలో మనకి ఎక్కువ తక్కువ అల్పసంఖ్యాకము అధిక సంఖ్యాకము ఎక్కడెక్కడైతే వీళ్ళు నివసించారో ఆ నదుల పేర్లు ఉటంకింపబడ్డాయి. ఇట్లా సింధు నది, సరస్వతి నది, వీటికి సూక్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సింధు నది స్తోత్రాలు చేస్తున్న సూక్తాలు, సరస్వతి నది సూక్తాలు. అట్లాగే ఈ సింధు నది శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పంజాబ్ లో ప్రవహించే నది విశేషముగా మనం చెప్పుకుంటాం సామాన్యంగా. ఏమండి ఇట్లాగే అంటే ఏంటనమాట, మొట్టమొదట ఈ ఆర్యులు అనే వాళ్ళు నివసించింది చోటికి ఉన్నటువంటి ప్రదేశానికి వెస్ట్ వైపుకి, పడమర వైపుకి ప్రవహించేటటువంటి నదులు అని సింధు నది అని పిలిచారని, అంచేత ఆ ప్రాంతాన్ని సింధు సంజ్ఞతో పిలిచారని, పారసీకులు దాన్ని హిందూ అని పిలిచారని, గ్రీకులు ఇండిస్ అన్నారని, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఈ 5 నదులు జీలము, చీనాబు, రావి, బియాసు, సట్లజ్ నయే, ఇవన్నీ కూడా ఋగ్వేద కాలంలో వితస్త, అసిక్ని, పరుష్టి, అర్జికీయ, చతుద్రి అనేటటువంటి పేర్లతో పిలువబడ్డాయని చెబుతారు. ఎట్లా అండి అంటే జీలం, వితస్థ, చీనాబ్, అసిక్ని, రావి, పరుష్ఠి, బియాస్, అర్జికీయ, శత్లుజ్, శతుద్రి, ఇట్లా ఈ 5 పేర్లతోటి ఆయా నదులు పిలువబడ్డాయని, వాటి పేర్లు ఇవని, ఇవి సరస్వతి నదికి ఉపనదులుగా ఉన్నాయని, మళ్ళీ వెళ్ళి సరస్వతి నదిలో సంగమిస్తాయని ఇలా చెప్పడం వల్ల దీన్ని ఏమన్నారు? పంచనదము అనే సంజ్ఞ కలిగింది. పంచనదము అంచేత పంచనద్య సరస్వతీమపి యాంతి సస్రోతసః సరస్వతీ తు పంచధాసోదీశో అభవత్సరిత్ అని ఋగ్వేదంలోని ఒక మంత్రంలో విషయం. సప్త సింధూన్ అనేటటువంటి ప్రశంస కూడా కనబడుతుంది. అంటే 5 ఉపనదులు కలిగిన సరస్వతి నది, సింధు నది కలిపి మొత్తం ఎన్నైనాయి? 7 నదులు అయినాయి. దీంతో ఏం తెలుస్తుంది? ఈ సింధు నది ప్రాంతం అంతా కూడాను దేశమంతా వాళ్ళు అక్కడంతా ఉన్నారు అని. అందుకే జెండా అవస్థలో దీన్ని ఎట్లా ప్రశ్నించారండి? సప్త హిందూ అనేటటువంటి మాటతో దేశపరంగా చెప్పారట. హప్త అంటే సప్తకి దగ్గరగా ఉంది, హిందూ అంటే ఇండస్కి దగ్గరగా ఉంది. ఇట్లా ఈ సింధు దేశంలో
లార్కానా జిల్లా అని, లార్కానా నగరం అని, దానికి దూరంలో 25 మైళ్ళ దూరంలో మొహంజొదారో అనేటటువంటి ఒక ప్రదేశం ఉందని, అక్కడ ఒక పాడుపడినటువంటి పురము ఉండేదని, అలా ఆ స్థలాన్ని తవ్వితే దాని కింద ఇంకొక నష్టపోయినట్టు పురంగ సంబంధాలు చిహ్నాలు కానొచ్చేట. అలా తవ్వుకుంటూ పోగా 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 ఇంకొక 5 కనపడ్డాయి. ఇట్లా ఒకదానికొకటి చూసుకుంటూ పోతే 7 లుప్తమైపోయిన నష్టపోయినటువంటి ఆ రాజ్యాలు, పురములు, ఊళ్ళు కనపడ్డాయి. ఏమండి? ఇవన్నీ మరుగున పడిపోయి ఉన్నాయి అని అంటారు. ఇట్లా దీని యొక్క వివరాలన్నీ చెప్పుకుంటూ తర్వాత గంగా నది తీరానికి రావటం, గంగా నది పరివాహక ప్రాంతము, తర్వాత భగీరథుడు తపస్సు చేయడం వల్ల భాగీరథి అని పేరు కలిగిందని, ఇట్లా ఈ భాషా చిహ్నాలు సరస్వతి నది అదృశ్యమైపోయిందని, యమునా నది సంగమముల దగ్గర ఇవి కలుస్తున్నాయని, ఇట్లా ఇతిహాసాలన్నీ అనేక నదుల యొక్క ప్రశంసలు మనకు కనపడతాయి. అందుకే మీకు నదుల ఈ ప్రదేశాల గురించే ఎక్కువగా ప్రశంస కనపడుతుంది, కానీ పర్వతాల ప్రశంస ఋగ్వేదంలో చాలా తక్కువగా కనపడుతుంది. హిమాలయము, మంజువంతము, రుజీకము ఇలాంటి కొన్ని పర్వతాల ప్రశంస మాత్రమే మనకి ఋగ్వేదంలో కనపడుతుంది. అంచేత ఏమంటున్నారు వీళ్ళు భాషా శాస్త్రజ్ఞులు, ఆర్యులు అనే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయమే తప్ప, అంచేత ఈ ఆర్యులు నివసించే పంజాబ్ ప్రాంతము ఆర్యావర్తమని, తర్వాత కాలంలో ఈ హద్దులన్నీ పెరిగి పెరిగి పెరిగాయని, అందుకే పతంజలి మహాభాష్యం వల్ల తెలుస్తోంది అంటాడు. పతంజలి మహాభాష్యానికి ఆర్యులు పెరగడానికి సంబంధం ఏంటండి అంటే, కొన్ని కొన్ని సూత్రాల్లో దాక్షిణాత్యా అంటాడు, లేకపోతే ఇటు తూర్పు వాళ్ళు, పడమర వాళ్ళు అనే మాటలతో ఆ ప్రాంతంలో ఇలా అంటారు అనేటటువంటి మాటలు మనకి కనపడతాయి. ఎక్కడ? పాణిని వ్యాకరణంలోను మహాభాష్యంలో కూడా. అంటే ఒక బ్లాక్ ని క్రియేట్ చేసి ఇక్కడ మేము ఇలా అంటాము, ఈ ప్రాంతం వాళ్ళు దీన్ని ఇలా అంటారు కనుక ఆ ప్రాంతం వాళ్ళకి ఇది సాధు రూపమే అని చెప్పడం దాని తాత్పర్యం. ఇట్లా మనకి భాష, వ్యాకరణము, ఋగ్వేద సూక్తాల ద్వారా ఒక చరిత్ర తెలుస్తూ ఉన్నది, నదుల ప్రశంస తెలుస్తున్నది. తర్వాత ఈ కాలములో జాతి భేదము గాని ఈ భేదాలు ఏమీ లేకుండా ఒకే సమాజములాగా బ్రతికేవారు. కాలక్రమములో వృత్తుల ఆధారముగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అనేటటువంటి 3 తెగలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వైశ్య అని తెగలు ఏర్పడ్డాయి. ఇది ఎట్లా? వీళ్ళు వృత్తులు మారితే, ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు వృత్తి మారి క్షత్రియుడు అవ్వచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావచ్చు, బ్రాహ్మణుడు వైశ్యుడు కావచ్చు, వైశ్యుడు బ్రాహ్మణుడు కావచ్చు. ఇది కేవలం వృత్తి ఆధారంగా ఐడెంటిఫికేషన్, జన్మ ఆధారముగా కాదు. అంచేత ఋగ్వేద కాలంలో మనకు కనబడే పురుష సూక్తంలో ఏం చెప్పారు అంటే, బ్రాహ్మణో శమకమాసీత్ బాహురాజన్యకృత పూర్వ తదస్యద్వైశ్య పద్భ్యాం సూత్రో అజాయత అనే మంత్రం మనకు కనపడుతుంది. అంటే ఏవైతే భిన్న ప్రదేశాల్లో వలసకుపోయి స్థిర నివాసాలు ఏర్పరచేసుకుని ఇక్కడే ఆ తెగ అలా ఉండిపోవటం ద్వారా ఈ పేర్లు ఇదైపోయినాయి, కానీ వాళ్ళు ఇందులో వాళ్ళు అందులోకి, అందులో వాళ్ళు ఇందులోకి మారే అవకాశం వచ్చింది. మరి రాములు సార్ ఈ పాఠం చెబుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కనుక దేర్ ఈజ్ నో డిస్క్రిమినేట్, అందరూ ఒకే జాతిగా ఉండేవారు. అయితే ఇలా ఉండటం వల్ల సొసైటల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడేది. అందరూ నేను క్షత్రియుడినే అవుతాను అనుకుంటారు, అందరూ నేను వ్యాపారమే చేస్తాను, అందరూ నేను బ్రాహ్మణ్ణే అవుతాను. ఎందుకు? బై ఛాయిస్ అది. కనుక ఈ ఛాయిస్ వల్ల ఏమవుతుందంటే సొసైటల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని
ఫ్రమ్ టుడే ఫార్వర్డ్ ఎవరెవరు ఏం చేస్తున్నారో అది వాళ్ళే అదే. ఇక అక్కడి నుంచి వాళ్ళ సంతతి అంతా కూడాను క్లాన్, లీనియేజ్ అంతా కూడా ఇదే అని నిర్ణయం చేశాడు అని అన్నారు. నాకు తెలీదు, ఆయన చెప్పింది మీకు యథాతథంగా మీతో పంచుకుంటున్నా. కనుక ఇది ఒకటండి. పూర్వకాలంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా గోరక్షణ యందు చాలా విశేషమైనటువంటి పట్టుదలతో ఉండేవారు. అందుకని ఉదాహరణకి ఏం చెప్తారు, ముద్గల మహర్షి గోవులను దొంగలు తోలుకుపోయారని ఆ చారులు పట్టుకుని ఆవు జయించి ఆవులు తీసుకొస్తానికి ముద్గలుడు రథారూఢై బయలుదేరాడని, అతనికి సేనానిగాను సారథిగా భార్య అయిన ముద్గలాని కూడా వెళ్ళిందని, ఇట్లా వాళ్ళు పోరు సలిపారని, గోవుల్ని జయించి మళ్ళీ తెచ్చారని ఒక సూక్తంలో మనకు కనపడుతుందిట. అంటే రెండు ప్రత్యేకమైన సూక్తాలు, గోదేవతాత్మకములైన సూక్తాలు కూడా మనకు కనపడతాయి. ఇది ఒకటి. తర్వాత కృషి గురించి వస్తే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, నదుల గురించి చెప్పుకున్నాము, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతాల్లో ఉండే జనాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు కృషి గురించి చెప్పుకున్నట్లయితే, వీళ్ళు పొలంలో దున్ని సేద్యం కూడా చేయటానికి చక్కటి విద్య వాళ్ళ దగ్గర ఉన్నది అని, గోధుమలు, యవలు, తెలలు ఇవన్నీ కూడాను, శ్యామ కబీరములు ఇవన్నీ కూడాను పండించేవారని తెలుస్తూ ఉంటుంది. అంటే కర్షకులను ఏమని పిలిచేవారంటే ధాన్యకృత్తులు అని పిలిచేవారట. ఇక్కడ ఈ జూదర్ల గురించి ఒక సూక్తం ఉందండి. అందులో ఏమంటాడంటే, ఓరే నాయనా జోదరి, ఎప్పుడు జోడవారుతూ కూర్చోవాకు, వ్యవసాయం చేసుకోపో. వ్యవసాయం చేసుకుని ఆ వృత్తిలో నువ్వేం చేయాలి, గో వృషభాలు నీకు కలుగుతాయి. అంటే సంపద, గో సంపదే సంపదగా లెక్క పెట్టేవాళ్ళు. కనుక అలా కృషిని ఫలించింది అనుకో, నీకు పెళ్లి అవుతుంది, దానివల్ల భార్య కలుగుతుంది, దానివల్ల సుఖపడతావు, అంటే అది జోదం మానే అని చెప్పేటటువంటి సూక్తం ఒకటి మనకు కనబడుతుంది. అంటే వ్యవసాయము తెలుసు, దానివల్ల వచ్చే లాభాలు తెలుసు, దానివల్ల సంపద వస్తుంది తెలుసు, అలాగే యవలు, గోధుమలు, తిలలు వీటి ప్రశంస ఉండటం ద్వారా వీటి తెలిసింది. మరి డబ్బులు ఎలా వస్తాయి, ఆవులు ఎట్లా వస్తాయంటే, వీడు పండించాడు, పండించిన వాడికి డబ్బులు ఆవులు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే ఏం తెలియాలి వాడికి, కొనటము, అమ్మటము, నావల మీద దేశాలు ఇంకో పక్క ప్రాంతాలకు పోవటము, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం రావటం, ఇవన్నీ ఉండి తీరాలిగా. ఇవన్నీ మనకి అవగతం అవుతాయి ఈ సూక్తములో ఉన్న మంత్రముల ఆధారంగా. అలాగే ఎవరైనా మన మీదకు వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధాలు కూడా చేసేవాళ్ళని, వాళ్ళలో రధికులు, సారథులు, పదాతులు, ఆశ్వికులు వీళ్ళందరూ ఉండేవారని, స్త్రీలు కూడా సారథ్యము చేసేవారు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఏది, మౌద్గలాని గురించి, ఆవిడే సారథిగా వ్యవహరించింది అని. కనుక ఈ సూక్తాల ద్వారా స్త్రీలు కూడా సారథ్యము చేసేటటువంటి శక్తివంతులు. కనుక ఇప్పుడు కార్లు నడపడం కొంత విశేషం కాదండి, ఋగ్వేద కాలంలోనే స్త్రీలు వాహన చాలకులు, వాళ్ళకి ఆ టెక్నిక్స్ ఉన్నాయి. సరే, ఈ వృత్తుల్లో ఏమండి, తర్వాత యజ్ఞాలలో ఏమేం చేయాలి, ఎట్లా ఇచ్చేవారు, ఈ వ్యవహారాలు, యుద్ధం ఏమిటి, వీటి వల్ల ఏమిటి ఉన్నాయి, ఈ జాతులు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ వివరాలుగా మనకి సూక్తాల్లో దొరుకుతాయి. తర్వాత వీళ్ళు వేటాడటం వీళ్ళకు ఒక రకమైనటువంటి వ్యవహారం. అట్లాగే ఏనుగుల్ని, సింహాల్ని, వాటిని, కుక్కల్ని పెంచి ఇళ్ళు కాపాడుకునే వాళ్ళని, లోహ పరికరాలు చేయటం అనే విద్య కూడా వీళ్ళకి తెలుసని మనకి సూక్తాలలో దొరుకుతుంది. అట్లాగే వీళ్ళు ఎక్కువగా తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి తాగటము, ఎవలని విసిరి చేసిన పిండితో నేతితో గానీ చేసుకుని పదార్థాలు చేసుకు తినేవాళ్ళని, తాగేందుకు వాడే వాటిలో సోమరస పానము చాలా ముఖ్యమైనదని, ఈ సోమరస పానము వల్ల ఆయువు, తేజస్సు వృద్ధి చెందుతాయని, రాను రాని సోమలత కనపడకుండా పోయింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అది ఎక్కడ పెరుగుతుందో, ఎలా పెరుగుతుందో కూడా తెలియదు. ఎవరైనా ఆయుర్వేద వైద్యులు కనుక్కుని మళ్ళీ తెస్తే భారతదేశం అంతా ఆరోగ్యవంతం అవుతుంది మళ్ళీ. కనుక అట్లాగే వీళ్ళు సురాపానాన్ని నిందించారు.
ఎట్లా తెలిసిందే నీకు విషయం అంటే, ఓ వరుణుడా, సురా రూపమును, క్రోధ రూపమును, అక్ష రూపమును, ఏమండి, ఇవి తొలగించి పురుషుడికి పాప వృత్తికి మూలమవుతున్నాయి కనుక వీటిని తీసేయి అని చెప్పే ప్రార్థనగా కనపడుతుంది. అంటే ఏమేం దోషాలని చెప్పారు అక్కడ? క్రోధము దోషము, జూదము దోషము, సురాపానము దోషం. ఇవన్నీ మనకి జూదం గురించి చెప్పిన సూక్తంలో, జూదరి సూక్తం ఏదైతే ఉందో అందులో మనకు కనపడతాయి. ఇక ఆచార వ్యవహారాల దగ్గరకు వస్తే, ఓకే, ఆచార వ్యవహారాల దగ్గరకు వస్తే వివాహము ఈ వివాహాల దగ్గరకు వస్తే సంసార యోగ్యతా స్థితి కలిగిన స్త్రీలు మాత్రమే పెళ్లికి యోగ్యులు. మిగతా వాళ్ళు, ఇంకా ఆ స్థితి రాని వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉండేవారని, వరుడి స్నేహితులు, మిత్రులు, బంధువులు కన్య ఇంటికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మీ కన్యని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగేటటువంటి లక్షణాలు ఉన్నాయి సూక్తాల ద్వారా మనకి ఆనాటి సాంఘిక ఆచారం తెలుస్తుంది. అంటే కన్యాదాత వరుని యొక్క గుణగణాలని తెలుసుకుని ఇవ్వాలా వద్దా నిర్ణయించుకుని కన్యనిస్తాను అని వాగ్దానం చేస్తాడట. ఏమండి, ఇక వివాహం కాని స్త్రీలు ఏం చేసేవాళ్ళట? ఇంట్లో ఉండి ఆ పశువుల్ని చూసుకోవటము, పాలు వెతకటము, ఈ ఆవుల్ని, పాడి పరిశ్రమ అంతా కూడాను రక్షణ చేయటము, పర్యవేక్షించటము, ఈ పనులన్నీ ఆ స్త్రీలు చేసేవాళ్ళట. అందుకే ఆమెను దుహిత అనే పేరు సార్థకమైంది అంటుంది శాస్త్రం. ఋగ్వేదంలో 10వ మండలంలో 85వ సూక్తం ఉంది. అందులో ఆ రుక్కుల్ని చూసినట్లయితే ఇప్పుడు వివాహ ప్రక్రియలో చదివే మంత్రాలు, వివాహం అయిన తర్వాత వధువుకి రథంపై ఎక్కించి ఇంటికి పంపించే వ్యవహారము, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనపడతాయి. అట్లాగే అనులోమ వివాహాలు కూడా ఋగ్వేద కాలంలో ఉండేవి. సతీ సహగమనం ఉన్నట్లు కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డా సతీ సహగమనము ఋగ్వేద కాలంలో ఉన్నది అని చరిత్రకారులు అభిప్రాయపడ్డా అది తప్పు అని చెబుతున్నారు. ఎట్లా? బాగా పరిశీలిస్తే ఋగ్వేద మంత్రముల్లో, ఏమండి, వితంతువైన స్త్రీ 10వ రోజున కర్మకాండ యందు పాలు పంచుకొనుట చేతను అన్నాడు. వితంతువైన స్త్రీ 10వ రోజు కర్మకాండలో పాలు పంచుకొనుట అంటే ఇప్పుడు సావకుండా ఉండాల్సిందేగా. సరే, తర్వాత ఏం చెప్తారని తర్వాత మాట్లాడదాం. కానీ ముందు చచ్చిపోవాలని నియమం లేదు కనుక సహగమనము లేదు అని నిర్ధారణ అవుతున్నది. అట్లాగే భర్తను కోల్పోయిన స్త్రీ పునర్వివాహం చేసుకొని గాని, వియోగము చేత గతించిన భర్తతో జ్ఞాతులతో కలిసి కావాలంటే వైవాహిక సంబంధాలు కానీ, పిల్లల కంటం కానీ, వారి ఆస్తులని, వృత్తులని వారసత్వపుగా సంక్రమించుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఆయా సూక్తాల్లో కనపడుతూ ఉన్నాయి. ఇక ఋగ్వేద కాలంలో ఈ శవాన్ని ఏం చేసేవారు అంటే, చూడండి ఎంత వివరంగా మనం ఎక్కడ ప్రారంభం చేసాం, నదుల దగ్గర ప్రారంభం చేసి ఇప్పుడు శవ దహనం దగ్గరకు వచ్చాం. ఖననము అంటే గొయ్యి తీసి పాతి పెట్టేవాళ్ళ అనే ఆచారం మొదట్లో ఉంది. తర్వాత యజ్ఞ ప్రక్రియల ప్రభావము వల్ల, యజ్ఞ ప్రక్రియలు అంటే ఎక్కడికి వస్తాం మనం? యజుర్వేదంలోకి వస్తాం. ఈ యజ్ఞ ప్రక్రియల ప్రభావం వల్ల దహనము అనే ఆచారంలోకి ప్రబలింది. ఇక ఋగ్వేద కాలంలో ప్రజలంతా సత్యసంధులు, న్యాయబద్ధులు, సత్కర్మాచరణ తంత్రులై ఉండేవారు. తర్వాత కాలక్రమంగా అసత్యవర్తన ఇవన్నీ పెరగటము, ఇట్లా అవన్నీ జరిగాయి. ఏమండి, అంచేత
అందరి యొక్క మేలుని కోరుకునేవారు. ఇది చాలా ముఖ్యమైన మాట. ఋగ్వేద సంహిత ఎక్కడో ప్రారంభమవుతుంది, ఎక్కడో కంక్లూడ్ అవ్వాలిగా. ఈ కంక్లూడైన మంత్రాన్ని చెబుతున్నారు ఇక్కడ. ఏం చెబుతున్నారట? అందరి సంకల్పములు, అందరి హృదయములు ఏకమగుగాక అని ఈ మంగళ వాచకముతో సూక్త యొక్క తాత్పర్యంతో ముగుస్తుంది ఋగ్వేద సంహిత. సమానీవ ఆకూతి సమానా హృదయాని వః సమానమస్తు ఓ మనో యథావస్సు సహాతి. అంచేత మీ అందరికీ శుభవంతమైనటువంటి జరగాలి గాక, మీ సంకల్పములు శుభం కలుగాక, మీ హృదయములు ఏకమగ్గాక, మీ అంతఃకరణలు ఏకీభవించుగాక అనేటటువంటి అద్భుతమైనటువంటి భావంతో ఋగ్వేద సంహిత పరిసమాప్తమవుతుంది అని చెప్పారు. ఈ విధంగా మనకి తెలిసిన 4 మాటలు ఋగ్వేద సంహిత గురించి చెప్పేసుకున్నాం. ఇక మిగిలిన 3 సంహితలు యజుస్సామాధర్వణలు చెప్పుకుందాం రేపటి నుంచి. ఇవాటికి ఋగ్వేదం స్వస్తి.